ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచర్యలు విరిగిపడడంతో పలువురు చనిపోయారు. ఉత్తరాఖండ్లో అలకనంద, మందాకిని నదుల్లో ప్రవాహం పెరిగింది. దీంతో బద్రీనాథ్ ఆలయం పరిసరాల్లో భారీగా మంచు కమ్మేసింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఉత్తరాఖండ్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరకాశీ జిల్లాలో కొండచర్యలు విరిగిపడడంతో గంగోత్రి హైవే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చార్ధామ్ యాత్రకు కొన్ని గంటల పాటు అంతరాయం వాటిల్లింది. వర్షాలకు రుద్రప్రయాగ్ జిల్లాలోని పాఠశాలను కూడా మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. 75 రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఢిల్లీలో 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సూరత్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక యూపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. గజియాబాద్, మేరట్, హాపూర్, బులంద్పహార్, బాగ్పత్, ముజఫర్నగర్, మొరాదాబాద్ జిల్లాల్లోని విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోలేదు.